మహాసేన రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ జై భీమ్. అందరికీ నమస్కారం. ఈ పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళి అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన పార్టీ జాతీయ కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించిన అతిరథ మహారాజులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విచ్చేసిన నా పసుపు కుటుంబ సైనికులందరికీ పసుపు వందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని, పార్టీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఇంత గొప్ప వేదిక మీద మా సమస్యల గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించిన పెద్ద ఆయనకి మేము రుణపడి ఉంటాం అంటున్నామండి. మేము చెప్పేది ఒకటే అండి. ఇప్పుడు ఈ రోజున పాపం పిల్లోడు గొక్కబొట్టి ఏడుస్తున్నాడు. ఆ పిల్లోడిని ఎవరైనా గ్రై పౌడర్ ఇచ్చి కొంచెం ఓదార్చండి. ఇక్కడికి వచ్చి పసుపు మయం చూసాడట, కళ్ళంతా పసుపు పచ్చగా మారిపోయి గొక్కబొట్టి ఏడుస్తున్నాడు 3 రోజుల నుంచి. ఎవరన్నా వుడ్ గ్రై పౌడర్ ఒకటి పట్టుకుని వెళ్ళి ఆ పిల్లోడికి తాగించండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం పసుపుమయం అయిపోయింది. విషయానికి వస్తే ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తానండి. ఒక అడవిలో ఒక ఆయన దారి తప్పి పడున్నాడు. ఆయన దేవుడికి ప్రార్థిస్తే దేవుడు చూసాడట పైనుంచి. అరే మా వాడు దారి తప్పాడు అని చెప్పి దేవుడు వస్తూ ఉంటే ఆ పక్కనే ఒక రక్త పిశాచం ఉందంట దేవుడి పక్కనే. సరే నువ్వు వెళ్ళు, నేను కూడా వస్తాను నీతో పాటు అన్నదట. సరే అని దేవుడు వచ్చాడు, దాంతోపాటు రక్త పిశాచం కూడా వచ్చింది. ఆ దేవుడు పాపం ఈ దారి తప్పి పడిపోయిన వాడికి సమస్యలు పడిపోయి ఉంటాయని భుజాల మీద ఎక్కించుకుని, ఒరే నాన్న నీకు కొంచెం దూరంలో అక్కడ మంచి సెలయర్లు ఉన్నాయి, మంచి ఫుడ్ ఉంది, నేను అక్కడ దింపేస్తానని పాపం దేవుడు కష్టపడి ఎండల్లో ఆయన చెమట ఓర్చుకుంటూ మోసుకెళ్తున్నాడట. ఈ పక్కన ఉన్న రక్త పిశాచం అంటుందట ఆ భుజాల మీద ఉన్నవాడితో, ఒరే నీకు ఇంకా బుద్ధి రాలేదా? నిన్ను మోసుకెళ్తున్నాడు అనుకుంటున్నావా? ఎండకి నిన్ను అడ్డు పెట్టుకున్నాడు రా, అతనికి ఎండ తగలకుండా. నువ్వు నా భుజాల మీదకి రా, లేకపోతే నువ్వు నేను చెప్పినట్టు విను, నీకు ఎంతో అద్భుతమైన DBT అనే ఒక మంచి పథకం ఇస్తాను అన్నదట. ఏది ఎవరో రక్త పిశాచి. జాగ్రత్తగా ఆలోచించండి. సరే అని చెప్పి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ పైన ఉన్నవాడు పాపం కష్టపడి మోస్తున్న దేవుని కూడా వదిలి నాకు ఎవడో ఏదో పథకం ఇస్తాను అంటున్నాడు, అతను మంచోడు అంటున్నాడు అని చెప్పి దిగేసాడట. ఈ రక్త పిశాచి ఏమన్నదంటే ఈసారి నేను నిన్ను భుజాల మీదకి ఎక్కించుకోను, నువ్వే నన్ను భుజాల మీదకి ఎక్కించుకో అందట. సరే భుజాల మీదకి ఎక్కించుకుంటే ఏమన్నా ఇస్తాడేమో నాకు అని చెప్పి భుజాల మీద ఎక్కించుకున్నాడట. ఎక్కించుకున్న తర్వాత ఈ తలకెక్కడ చిన్న కన్నం పెట్టాడట. ఈ నెత్తి మీద ఉన్నాడు కదా, ఇటు చూసుకోవట్లేదు. కన్నం పెట్టి అక్కడి నుంచి రక్తం తాగటం మొదలుపెట్టింది పిశాచి. రక్తం తాగుతూ ఉంటే ఆడు తాగ్గా మిగిలిన రక్తం ఇలా కారుతుందట పాపం వీడి మీదకి. కారుతుంటే ఓహో మా వాడు పైకెక్కి నాకు జ్యూస్ ఎత్తున్నట్టున్నాడు, చాలా గొప్పవాడు మా వాడు, ఈ జ్యూస్నంతా తాగేస్తే సరే ఎందాక అతను దేవుడు అన్నాడు కానీ అతను నమ్మకం లేదని ఈ రక్తం ఈడే చుక్క చుక్క తాగుతున్నాడట. కొంచెం దూరం వెళ్తులోకి పైన ఉన్న రక్త పిశాచి మొత్తం రక్తం అంతా పీల్చేసింది, కింద పడి అక్కడే చచ్చిపోయాడు. ఈ రోజున 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే ఆ రక్త పిశాచిని నమ్మటమే. ఈ రాష్ట్రాన్ని భుజాలకు ఎత్తుకుని, ఈ రాష్ట్ర బరువు బాధ్యతల భుజానికి ఎత్తుకుని, ఈ రాష్ట్రానికి పిల్లలకు ఉద్యోగాలు కావాలని ఐటీ సెక్టార్ తెచ్చి, ఈ రాష్ట్రానికి అమరావతి అనే ఒక పెద్ద రాజధాని ఉండాలని రాష్ట్రం కోసం తాపత్రయపడే దేవుళ్ళ లాంటి మనిషిని మనం నమ్మకుండా రక్త పిశాచిని ఎక్కించుకుంటే అది ఇచ్చేది ఏంటనుకున్నారు? ఇది రక్తం DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఈ రాష్ట్రంలో దాదాపు సంవత్సరంలోనే 1000 మందిని విదేశాలకు పంపించి మీరు మరో అంబేద్కర్లా తయారయ్యి రాష్ట్రానికి మీ సొసైటీకి మీరు బాగు చేసుకోండి అని చెప్పి సంవత్సరంలో 1000 మందిని చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే 5 సంవత్సరాలు కలిపి 200 మందిని మా మేనమామ పంపించాడు. మేనమామ అంటే మంచి కోరే మేనమామ అనుకున్నాం కానీ ఇది కంస మేనమామ అనుకోలేదండి. కంసుడనో మేనమామ ఉన్నాడు. అలాగే మహాభారతంలో కూడా కౌరవుల దగ్గర శకుని అని ఒక మేనమామ ఉన్నాడు. ఈ రోజున దళితుల పాలిట ఒక శకునిలా తయారయ్యాడు మా మేనమామ. ఆ శకుని వల్ల కౌరవ వంశంతో నాశనం అయిపోయింది. ఈ శకుని వల్ల దళితులందరూ కూడా ఈ రోజున రోడ్డు మీద పడిపోయారండి. రోడ్డు మీద ఈడ్చి కొడుతున్నారండి. ఇప్పుడు వచ్చిందండి సుబ్రహ్మణ్యం గారు అమ్మగారు నాన్నగారు కొడుకుని పని ఉందని తీసుకెళ్ళి
శవాన్ని చేసి ఇంటి దగ్గర శవాన్ని పడిచేస్తే ఒక తల్లిగా తండ్రిగా మన పరిస్థితి ఎలాగుందో ఆలోచించుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న బుద్ధున్న ఏ దళితుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓటేయడు. చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల స్థలాల్లో కూడా 50% రిజర్వేషన్ దళితులకు ఇచ్చారండి. నిజంగా దుర్మార్గులం మేము. టు బి ఫ్రాంక్ ఇక్కడ చెప్తున్నా లక్షలాది మంది సాక్షిగా చంద్రబాబు నాయుడు గారికి నేను తల వంచి నేను క్షమాపణ తెలియజేస్తున్నాను. 2019లో మేము చేసిన పాపానికి. ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఓటింగ్గా, దాని తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మోసంలో పడిన మేము అతి కొద్ది కాలంలోనే తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారితో నడుస్తూ ఈ రోజున దళితుల్లో 80% కన్నా పైన ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వెనకాతలు నిలబడరని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఒక దళిత మహాసేన రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ జై భీమ్. అందరికీ నమస్కారం. ఈ పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళి అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన పార్టీ జాతీయ కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించిన అతిరథ మహారాజులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విచ్చేసిన నా పసుపు కుటుంబ సైనికులందరికీ పసుపు వందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని, పార్టీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఇంత గొప్ప వేదిక మీద మా సమస్యల గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించిన పెద్ద ఆయనకి మేము రుణపడి ఉంటాం అంటున్నాం అండి. మేము చెప్పేది ఒకటే అండి. ఇప్పుడు ఈ రోజున పాపం పిల్లోడు గొక్కబొట్టు ఏడుస్తున్నాడు. ఆ పిల్లోడిని ఎవరైనా గ్రైపోర్డర్ ఇచ్చి కొంచెం ఓదార్చండి. ఇక్కడికి వచ్చి పసుపు మయం చూసాడట, కళ్ళంతా పసుపు పచ్చగా మారిపోయి గొక్క పట్టి ఏడుస్తున్నాడు 3 రోజుల నుంచి. ఎవరన్నా వుడ్ గ్రై పౌడర్ ఒకటి పట్టుకుని వెళ్ళి ఆ పిల్లోడికి తాగించండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం పసుపుమయం అయిపోయింది. విషయానికి వస్తే ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తానండి. ఒక అడవిలో ఒక ఆయన దారి తప్పి పడున్నాడు. ఆయన దేవుడికి ప్రార్థిస్తే దేవుడు చూసాడట పైనుంచి. అరే మా వాడు దారి తప్పాడు అని చెప్పి దేవుడు వస్తూ ఉంటే ఆ పక్కనే ఒక రక్త పిశాచి ఉందంట దేవుడి పక్కనే. సరే నువ్వు వెళ్ళు, నేను కూడా వస్తాను నీతో పాటు అన్నదట. సరే అని దేవుడు వచ్చాడు, దాంతోపాటు రక్త పిశాచి కూడా వచ్చింది. ఆ దేవుడు పాపం ఈ దారి తప్పి పడిపోయిన వాడికి సమస్యలు పడిపోయి ఉంటాయని భుజాల మీద ఎక్కించుకుని, ఒరే నాన్న నీకు కొంచెం దూరంలో అక్కడ మంచి సెలయర్లు ఉన్నాయి, మంచి ఫుడ్ ఉంది, నేను అక్కడ దింపేస్తానని పాపం దేవుడు కష్టపడి ఎండల్లో ఆయన చెమటోర్చుకుంటూ మోసుకెళ్తున్నాడట. ఈ పక్కనున్న రక్త పిశాచి అంటుందట ఆ భుజాల మీద ఉన్నవాడితో, ఒరే నీకు ఇంకా బుద్ధి రాలేదా? నిన్ను మోసుకెళ్తున్నాడు అనుకుంటున్నావా? ఎండకి నిన్ను అడ్డు పెట్టుకున్నాడు రా, అతనికి ఎండ తగలకుండా. నువ్వు నా భుజాల మీదకి రా, లేకపోతే నువ్వు నేను చెప్పినట్టు విను, నీకు ఎంతో అద్భుతమైన DBT అనే ఒక మంచి పథకం ఇస్తాను అన్నదట. ఏది ఎవరో రక్త పిశాచి. జాగ్రత్తగా ఆలోచించండి. సరే అని చెప్పి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ పైన ఉన్నవాడు పాపం కష్టపడి మోస్తున్న దేవుని కూడా వదిలి నాకు ఎవడో ఏదో పథకం ఇస్తాను అంటున్నాడు, అతను మంచోడు అంటున్నాడు అని చెప్పి దిగేసాడట. ఈ రక్త పిశాచి ఏమన్నదండి, ఈసారి నేను నిన్ను భుజాల మీదకి ఎక్కించుకోను, నువ్వే నన్ను భుజాల మీదకి ఎక్కించుకో అందట. సరే భుజాల మీదకి ఎక్కించుకుంటే ఏమన్నా ఇస్తాడేమో నాకు అని చెప్పి భుజాల మీద ఎక్కించుకున్నాడట. ఎక్కించుకున్న తర్వాత ఈ తలకి ఇక్కడ చిన్న కన్నం పెట్టాడట. ఈ నెత్తి మీద ఉన్నాడు కదా, ఇటు చూసుకోవట్లేదు. కన్నం పెట్టి అక్కడి నుంచి రక్తం తాగటం మొదలుపెట్టింది పిశాచి. రక్తం తాగుతూ ఉంటే ఆ తాగ్గా మిగిలిన రక్తం ఇలా కారుతుందట పాపం వీడి మీదకి. కారుతుంటే ఓహో మా వాడు పైకెక్కి నాకు జ్యూస్ ఎత్తున్నట్టున్నాడు, చాలా గొప్పవాడు మా వాడు, ఈ జ్యూస్నంతా తాగేస్తే సరే ఇందాక అతను దేవుడు అన్నాడు కానీ అతను నమ్మక్కర్లేదని ఈ రక్తం ఈడే చుక్క తాగుతున్నాడట. కొంచెం దూరం వెళ్తులోకి పైన ఉన్న రక్త పిశాచి మొత్తం రక్తం అంతా పీల్చేసింది, కింద పడి అక్కడే చచ్చిపోయాడు. ఈ రోజున 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే ఆ రక్త పిశాచిని నమ్మటమే. ఈ రాష్ట్రాన్ని భుజాలకు ఎత్తుకుని, ఈ రాష్ట్ర బరువు బాధ్యతల భుజానికి ఎత్తుకుని, ఈ రాష్ట్రానికి పిల్లలకు ఉద్యోగాలు కావాలని IT సెక్టార్ తెచ్చి, ఈ రాష్ట్రానికి అమరావతి అనే ఒక పెద్ద రాజధాని ఉండాలని రాష్ట్రం కోసం తాపత్రయపడే దేవుళ్ళలాంటి మనిషిని మనం నమ్మకుండా రక్త పిశాచిని ఎక్కించుకుంటే అది ఇచ్చేది ఏంటనుకున్నారు? ఇది రక్తం DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్.
ఈ రాష్ట్రంలో దాదాపు సంవత్సరంలోనే 1000 మందిని విదేశాలకు పంపించి మీరు మరో అంబేద్కర్లా తయారయ్యి రాష్ట్రానికి మీ సొసైటీకి మీరు బాగు చేసుకోండి అని చెప్పి సంవత్సరంలో 1000 మందిని చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే 5 సంవత్సరాలకు కలిపి 200 మందిని మా మేనమామ పంపించాడు. మేనమామ అంటే మంచి కోరే మేనమామ అనుకున్నాం, కానీ ఇది కంస మేనమామ అనుకోలేదండి. కంసుడని ఒక మేనమామ ఉన్నాడు. అలాగే మహాభారతంలో కూడా కౌరవుల దగ్గర శకుని అని ఒక మేనమామ ఉన్నాడు. ఈ రోజున దళితుల పాలిట ఒక శకునిలా తయారయ్యాడు మా మేనమామ. ఆ శకుని వల్ల కౌరవ వంశంతో నాశనం అయిపోయింది. ఈ శకుని వల్ల దళితులందరూ కూడా ఈ రోజున రోడ్డు మీద పడిపోయారండి. రోడ్డు మీద ఈడ్చి కొడుతున్నారండి. ఇప్పుడు వచ్చిందండి సుబ్రహ్మణ్యం గారు అమ్మగారు నాన్నగారు కొడుకుని పని ఉందని తీసుకెళ్ళి శవాన్ని చేసి ఇంటి దగ్గర తీసి శవాన్ని పడిచేస్తే ఒక తల్లిగా తండ్రిగా మన పరిస్థితి ఎలాగుందో ఆలోచించుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న బుద్ధున్న ఏ దళితుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓటేయడు. చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల స్థలాల్లో కూడా 50% రిజర్వేషన్ దళితులకు ఇచ్చారండి. నిజంగా దుర్మార్గులు మేము. టు బి ఫ్రాంక్ ఇక్కడ చెప్తున్నా లక్షలాది మంది సాక్షిగా చంద్రబాబు నాయుడు గారికి నేను తల వంచి నేను క్షమాపణ తెలియజేస్తున్నాను. 2019లో మేము చేసిన పాపానికి. ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఓటింగ్గా, దాని తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మోసంలో పడిన మేము అతి కొద్ది కాలంలోనే తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారితో నడుస్తూ ఈ రోజున దళితుల్లో 80% కన్నా పైన ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వెనకాతలు నిలబడరని చెప్పడానికి గర్వపడుతున్నాను ఒక దళితుడిగా.